చూపులతో మొదలైన ప్రేమ ఒక లేఖ దగ్గర ఆగిపోయింది. ఆ రోజు ఆఫీస్ అయిపోయింది, అందరూ బయటికి వెళ్తున్నారు. కానీ భారతి మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. ఆమె బస్సు మిస్ అయింది, మరో బస్సు కూడా వెళ్ళిపోయింది. అయినా ఆమె కదలలేదు, ఎందుకంటే ఆమె ఎదురు చూస్తుంది బస్సు కోసం కాదు, అర్జున్ కోసం. చివరికి ఆఫీస్ డోర్ తెరుచుకుంది, అర్జున్ బయటకు వచ్చాడు. భారతి వెంటనే చూపు తిప్పుకుంది. అతనికి తెలియకుండానే తన నవ్వును దాచుకుంది. ఇద్దరు ఒకే దారిలో నడవడం మొదలు పెట్టారు. మాట ఒక్కటి లేదు, కానీ ఆ నిశ్శబ్దమే వాళ్ళిద్దరి మధ్య మొదటి సంభాషణ. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భారతి రోడ్డు దాటడానికి భయపడింది. అప్పుడే అర్జున్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. రా, నేనున్నాను, 2 సెకండ్లు. కానీ భారతి గుండెకు మాత్రం అది జీవితాంతం గుర్తుండిపోయే స్పర్శ. మరుసటి రోజు భారతి ముందుగా నడుస్తుంది, అర్జున్ వెనక వస్తున్నాడు. ఆమెకు తెలుసు అతను తన వెనకే ఉన్నాడని. భారతి ఒక్కసారిగా చూసింది. అర్జున్ వెంటనే చూపు తిప్పుకున్నాడు. ఆమె నవ్వుకుంది. కాసేపటి తర్వాత మళ్ళీ వెనక్కి చూసింది. ఈసారి అర్జున్ చూపులు ఆమెను వదలలేదు. ఆమె అడుగులు నెమ్మదించాయి, అతని అడుగులు కూడా నెమ్మదించాయి. ఆమె ఆగింది, అతను కూడా ఆగాడు. ఇద్దరి మధ్య దూరం కొన్ని అడుగులే, కానీ ఆ దూరంలో చెప్పలేని ప్రేమ మొత్తం ఉంది. అర్జున్కు ఒక చిన్న కోరిక, ఒక్కసారి భారతితో మాట్లాడాలి అంతే. ప్రతిరోజు కొత్తగా ధైర్యం తెచ్చుకుంటాడు. ఆమె కనిపించగానే హాయ్ అని చెప్పాలని అనుకుంటాడు. కానీ ఆమె దగ్గరికి రాగానే గొంతులో మాట ఆగిపోతుంది. భారతికి కూడా అదే పరిస్థితి. అర్జున్ దగ్గరగా వస్తే చేతులు ఉలుకుతాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె తన గుండె మీద చెయ్యి పెట్టుకుంటుంది. నాకేమవుతుంది? అర్జున్ కూడా తన గుండెను పట్టుకుని నవ్వుకుంటాడు. ఇది నాకు మాత్రమే జరుగుతుందా? వాళ్ళిద్దరికీ ఒక విషయం మాత్రం తెలియదు. వాళ్ళిద్దరి హృదయాలు ఒకే ప్రశ్న అడుగుతున్నాయి. ఆఫీస్ లో అర్జున్ కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. స్క్రీన్ పైన పని, మనసులో మాత్రం భారతి. ఒక ఫైల్ ఓపెన్ చేస్తాడు, భారతి గుర్తొస్తుంది. ఒక మెయిల్ టైప్ చేస్తాడు, మళ్ళీ భారతి గుర్తొస్తుంది. అతని పక్కకు ఎవరున్నా అతని చూపులు మాత్రం ఒక్కరినే వెతుకుతాయి, ఆమె. ఇక రాత్రి భారతి మంచంపై పడుకుంటుంది. కళ్ళు మూసుకుంటుంది, కానీ నిద్ర రావడం లేదు. ఆమెకు గుర్తొస్తుంది అర్జున్ మొదటిసారి తన చెయ్యి పట్టుకున్న క్షణం. ఆమె పెదవులపై తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. కళ్ళు తెరిచి తనను తాను అడుక్కుంది. అతనికి కూడా ఇదే అనిపిస్తుందా? ఇప్పుడు ప్రేమ మాటల్లో లేదు, సంకేతాల్లో ఉంది. భారతి ముందుగా నడుస్తుంది. అర్జున్ వెనక వస్తున్నాడని తెలిసిన వెంటనే జుట్టు సరి చేసుకుంటుంది, దుప్పట్టా సర్దుకుంటుంది, అడుగులు నెమ్మదిస్తుంది. అర్జున్ చూస్తున్నాడని గమనిస్తే చిన్నగా నవ్వుకుంటుంది. అతను చూడడం ఆపేస్తే ఆమెకి ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఒకరోజు భారతి కావాలనే మధ్యలో ఆగింది. అర్జున్ దగ్గరికి వచ్చేసరికి వేచి చూసింది. అతను దగ్గరికి రాగానే అడిగింది, ఎందుకు నా వెనకే వస్తున్నారు? అర్జున్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఏం చెప్పాలో తెలియలేదు. చివరికి నవ్వుతూ, నేను ఈ దారిలోనే వెళ్తున్నాను. భారతి కూడా నవ్వింది. రోజు ఇదే దారిలో వెళ్తున్నారా అని భారతి అడిగింది. అర్జున్ దగ్గర సమాధానం లేదు. భారతి ముందుకు నడిచిపోయింది. కానీ ఆ రోజు ఆమె నవ్వు అర్జున్ మనసులో నుంచి పోలేదు. సోమవారం రాని సోమవారం, అది ఆదివారం. అర్జున్కు ఒక్కరోజు కూడా గడవడం లేదు. గడియారం చూస్తున్నాడు, 9 అయింది. మళ్ళీ చూస్తాడు, 11 అయింది. మళ్ళీ చూస్తాడు, 1 అయింది. అతనికి ఒక్కటే ఆలోచన, రేపు భారతి కనిపిస్తుంది. రాత్రి అద్దం ముందు నిలబడి షర్ట్ సరి చేసుకుంటాడు. తన తాను చూసుకొని నవ్వుకున్నాడు. రేపు మాత్రం మాట్లాడాలి. సోమవారం ఉదయం అతను ఆఫీస్ కి అందరికంటే ముందే చేరుకున్నాడు. గేటు వైపు చూస్తున్నాడు. ఒక్కరొక్కరుగా ఉద్యోగులు వస్తున్నారు, కానీ భారతి మాత్రం రాలేదు. 10 అయింది, 11 అయింది, మధ్యాహ్నం అయింది.
ఇంకా రాలేదు. అర్జున్ గుండెల్లో తెలియని భయం మొదలైంది. చివరికి ఒక సహోద్యోగిని అడిగాడు, భారతి ఎక్కడ? అతను సాధారణంగా చెప్పాడు, భారతి ఆమె ఆఫీస్ మానేసింది. అర్జున్ కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏ? అవును, ఇవాళ నుంచి రాదు, అంతే. ఆఫీస్ లో అందరూ తమ పనుల్లో ఉన్నారు, కానీ అర్జున్ మాత్రం అక్కడే ఆగిపోయింది. అతను తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. భారతి కూర్చున్న కుర్చీ వైపు చూస్తున్నాడు. ఖాళీ కుర్చీ, ఖాళీ డెస్క్, కానీ అతని మనసులో మాత్రం ఆమె నిండిపోయింది. అప్పుడే అర్జున్కి ఒక నిజం అర్థమైంది. ఇన్ని రోజులు ఆమెను చూడడం అలవాటు అనుకున్నాడు, కానీ ఇది అలవాటు కాదు, అది ప్రేమ. ఆ రోజు ఇంటికి వెళ్ళిన అర్జున్ నేరుగా తన గదిలోనికి వెళ్ళాడు. ఫోన్ తీసుకున్నాడు. భారతి నెంబర్ లేదు. సోషల్ మీడియాలో వెతికాడు, ఏమీ దొరకలేదు. ఆమెతో మాట్లాడడానికి ఒక్క మార్గం కూడా లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఆమెతో మాట్లాడిన ప్రతి ఒక్క క్షణం గుర్తొచ్చింది. రోడ్డు దగ్గర పట్టుకున్న చెయ్యి, ఆమె నవ్వు, వెనక తిరిగి చూసిన చూపు, అన్ని. అతను టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తెల్లని కాగితం తీసుకున్నాడు. పెన్ పట్టుకున్నాడు. చాలాసేపు ఏమీ రాయలేదు. తర్వాత మొదటి మాట రాశాడు, భారతి. ఆ ఒక్క పేరుతోనే అతని కళ్ళు తడిచాయి. తర్వాత రాశాడు, నీతో నేనెప్పుడూ మాట్లాడలేదు, కానీ నువ్వు నా జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడేశావు. నీ ఒక్క చూపు నా రోజును మార్చింది. నీ ఒక్క నవ్వు నా రాత్రిని మార్చింది. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నా గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక్కరోజు కనిపించకపోయేసరికి నా గుండె ఎందుకు ఖాళీగా అయిపోయిందో అర్థమైంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భారతి. ఈ మాట నీ ముందు చెప్పే ధైర్యం నాకు లేదు, అందుకే ఈ కాగితానికి చెబుతున్నాను. ఇక ఈ లేఖ నీ చేతుల్లోనే ఉంది, నా హృదయం కూడా నీ చేతుల్లోనే ఉంది. అర్జున్ లేఖను మడిచాడు, కవర్లో పెట్టాడు. కవర్ పై ఒక్క మాట రాశాడు, భారతికి. అర్జున్ చివరకు భారతి ఇంటి ముందు నిలబడ్డాడు. చేతిలో ఒక లేఖ, గుండెలో 100 ప్రశ్నలు. ఆమె చదివితే, నన్ను తిరస్కరిస్తే, లేక అతని చెయ్యి తట్టడానికి ముందుకు వెళ్ళింది. అతని చేయి తలుపు తట్టడానికి ముందుకు వెళ్ళింది. ఒక్కసారిగా వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. తలుపు తెరుచుకుంది. ఎదురుగా భారతి. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అదే చూపులు, అదే మౌనం. కానీ ఈసారి అర్జున్ చేతిలో ఒక సమాధానం ఉంది. అతను లేఖను ఆమె చేతిలో పెట్టాడు. ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఒక్క క్షణం ఆగి, ఇందులో అన్నీ ఉన్నాయి అని చెప్పి వెనక్కి తిరిగాడు. భారతి ఆ కవర్ను చూస్తూ నిలబడిపోయింది. అర్జున్ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళాడు. అప్పుడే అర్జున్ అతని మాటలు ఆగిపోయాయి. అతను వెనక్కి తిరిగాడు. భారతి చేతిలో లేఖ ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. అర్జున్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. భారతి నెమ్మదిగా, ఈ లేఖను నేను చదవక ముందే అని చెప్పి ఆగిపోయింది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. భారతి ఏం చెప్పబోతుంది? భారతి ఎందుకు ఏడుస్తుంది? ఆమె అర్జున్ ప్రేమను అంగీకరిస్తుందా, లేక అర్జున్ ఊహించిన నిజం ఆమె దగ్గర ఉందా? పార్ట్ 2లో అసలు కథ మొదలవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి కథలను చదవడానికి అమెజాన్ లో భవానీ శంకర్ కంబాలి అని టైప్ చేయండి. నా పుస్తకాలు అన్ని వస్తాయి. వాటిని తప్పకుండా చదివి కామెంట్ చేయండి.